థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కూర్చోండి. వన్స్ అగైన్ వెల్కమ్ మీకు అందరికీ. అండ్ సక్సెస్ ప్రివ్యూ సెమినార్లో ట్రైనింగ్ ఉండదు, ట్రైనింగ్ చేసేటప్పుడు రికగ్నిషన్స్ ఉండవు, బట్ చిన్నారావు గారు రెండు కలిపి ఒకే దాంట్లో చేయించుకుంటారు అనమాట. రైట్, థ్యాంక్ యూ. ఇది ఆఫ్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. స్క్రీన్ కనిపిస్తే సరిపోతుంది, లైట్స్ ఆఫ్ చేసాను. థ్యాంక్ యూ. ఎల్ఈడి స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా? ఇంట్లో పెద్దన్నయ్యకి పెళ్ళి అయిపోతే చిన్నోళ్ళు హ్యాపీగా ఉంటాడు. చిన్నోడు ఎందుకు? నెక్స్ట్ నా నెంబరే కదా. మీ అమ్మాయి సీట్ ఖాళీ చేసేసాడు చూడండి, అక్కడ ఖాళీ చేసి సోఫాలో వచ్చి కూర్చున్నాడు. ఈరోజు ఆ సీట్ ఖాళీనే కదా మిగతా. మరి హ్యాపీగా ఉండాలి. ఏమంటారు? ఓపెన్ రికగ్నిషన్. చాలా మంది బిజినెస్ లో వస్తారు, బట్ అందరూ ఈ లెవెల్ వరకు రీచ్ కాలేరు. బట్ మీ గ్రేట్ మెంటర్, మిమ్మల్ని దగ్గరుండి నడిపిస్తుండే వ్యక్తి ఈరోజు ఓపెన్ నీరబ్ డైమండ్ అయిపోయాడు అనమాట. వెరీ బిగ్ కంగ్రాచులేషన్ మీకు అందరికీ. థ్యాంక్ యూ. మీకు ఈరోజు దగ్గరుండి నడిపించడానికి ఒక లెవెల్ కూడా కంపెనీ ఇవ్వడం జరిగింది ఓపెన్. అండ్ 2-3 months లో డైమండ్ కాబోతున్నాడు అనమాట. మిగతా ర్యాంక్ 5 అయ్యారు, ర్యాంక్ 4, 3, 2, 1 అయ్యారు. ఇంకా కొద్దిగా రికగ్నిషన్స్ QSC కూడా వదలట్లేదు అనమాట. ఇక్కడికి వచ్చారంటే పని చేయించుకొని వదలాలని QSC కూడా పెట్టుకున్నాడు అనమాట. ఇంకా ఏదో రికగ్నిషన్స్ చెప్తున్నాడు, లీస్ట్ ఉన్నట్టుంది. కాబట్టి నాకు గంట సేపులు టైం ఇచ్చాడు. గంట సేపులు మాట్లాడచ్చు అని చెప్పాడు. మాట్లాడచ్చా గంట సేపులు? మీ అందరూ ఓకేనా? అంటే ఒక విషయం తెలుసుకోవాలి, మీరు ఎంతమంది ఇంతవరకు సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వలేరు? జాయిన్ కానోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంతవరకు ఎంట్రీ తీసుకోలేదు అనేవాళ్ళు చేతులు లేపండి ప్లీజ్. ఎవరైతే ఇంతవరకు సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వలేరు అనేవాళ్ళు చేతులు లేపండి. గ్రేట్, వెల్కమ్. మీకు అందరికీ కూడా స్వాగతం ఈరోజు. ప్లీజ్ డౌన్. మీకు అందరికీ స్వాగతం ఈరోజు. ఒక గ్రేట్ ఆపర్చునిటీ సక్సెస్ ప్రివ్యూ సెమినార్ లో మీరందరూ భాగమయ్యారు. అండ్ ఈ ఆదివారం ప్లీజ్ సైలెంట్ గా ఉంటే మాట్లాడుకుందాం. సైలెంట్ గా ఉంటే మాట్లాడదాం. ఏమంటారు? రైట్. సక్సెస్ ప్రివ్యూ సెమినార్ లో మీరందరూ భాగమయ్యారు ఈరోజు. అంటే ఈ రోజు ఈ సండే 2 లక్షల క్యాపింగ్, వారానికి 2 లక్షలు కావాలనుకున్నాను. లాస్ట్ 10-12 సంవత్సరాలుగా వారానికి 2 లక్షలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇల్లు, కార్లు ఎన్నెన్నో వచ్చాయన్నమాట. ప్రజెంటేషన్ మధ్యలో టైం దొరికితే మీ చిన్నారావు సార్ పర్మిషన్ ఇస్తే అవి కూడా షేర్ చేసుకుందాం. రైట్, ఓకే. సో ప్రస్తుతానికి మన వాళ్ళు వాచ్ కూడా ఇచ్చాడు ఈరోజు చిన్నారావు సార్ గిఫ్ట్ గా. మన కంపెనీలో వాచ్ ఉంది, అయినా కూడా వాచ్ ఇచ్చాడు. టైం విలువ తెలియాలని చెప్పి. అవునా? టైం చూసుకొని ఇంటికి రావడానికి కాదు, టైం విలువ తెలియాలని. సో కరెక్ట్ టైంలో టైం వాచ్ ఇచ్చాడు కాబట్టి దానికి సంబంధించిన టైం అనే చిన్న ప్రజెంటేషన్ ఉంది, దాన్ని షేర్ చేసుకుందామా? విలువ, టైం విలువ ఎంత ఇంపార్టెన్సో దాన్ని షేర్ చేసుకుందాం. నెక్స్ట్ ప్లీజ్ స్లైడ్స్ కరెక్ట్. టైం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుని ఆ తర్వాత నెక్స్ట్ 1 hour కంటే ఎక్కువ ఉండదు కాబట్టి. విన్నారా లేదా? ఏంటి బ్రేకప్ అంటే? బొమ్మ చూపిస్తే అర్థమవుతుంది. బ్రేకప్ అర్థమైంది కదా? పెళ్లి కానోళ్ళు పెళ్లికి ముందు కొంతమంది రైట్ పెళ్లి చేసుకుందామనే ప్రాసెస్ లో కలిసి మాట్లాడుతూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత బ్రేకప్ అయిపోతుంటది. ఎందుకు బ్రేకప్ అవుతుంది? కొంతమంది పెళ్లికి ముందు బ్రేకప్ అవుతాయి, పెళ్లి తర్వాత కూడా బ్రేకప్, విడాకులు అంటారు, తలాక్ అంటాం, ఏదో ఒకటి అంటాం. రైట్, ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే టేకింగ్ బ్రేక్ ఫ్రమ్ వర్క్ మీన్స్ నాట్ లవింగ్ ద ఆపర్చునిటీ. వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ మధ్యన ప్రేమ లేదు కాబట్టే కదా వీళ్ళు విడిపోతున్నారు. వాళ్ళు కొంతమంది పెళ్లికి ముందే విడిపోతున్నారు, కొంతమంది పెళ్లి తర్వాత విడిపోతున్నారు. అంటే వాళ్ళ మధ్యన ప్రేమ లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు. అదే కదా కారణం. సో సేమ్ ఈ బిజినెస్ పోతున్నారు. ఇంతకీ సేఫ్ షాప్ లాగిన్ ఐడి మీరు కంపెనీకి ఓనరేనా? ఓనర్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారా? కొద్దిసేపు కెమెరా ఆఫ్ చేయండి. డీజిల్ ఎన్ని కావాలి? BMW ఏ కార్ కావాలి చెప్పండి, అన్ని కార్లు మన టీంలో ఉంటాయి. నాకు ఒకటికి సక్సెస్ వచ్చిందంటే మీరేమో అనుకోవచ్చు, సీరియస్ గా సిన్సియర్ గా చేశాం కాబట్టి, పని నాది అనుకున్నాం కాబట్టి ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. జాబ్ లాగా చేసి అవ్వదు కదా. కాబట్టి రిక్వెస్ట్ ఏమంటే జీవితంలో 20, 30, 40, 50 సంవత్సరాలు అయిపోయామో తెలీదు, ఇంతవరకు ఎలాగ బతికామో తెలీదు. ఇప్పటికి వచ్చింది మన లైఫ్ లో గ్రేట్ ఆపర్చునిటీ సేఫ్ షాప్. దీన్ని మాత్రం తాడో పేడో చేయించుకోవాలి, డైమండ్ అవ్వాలి. ఏమంటారు మీరు? రైట్, ఇది జస్ట్ ఫర్ బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది నేను అది కూడా చెప్పట్లేదు. వదిలేయండి, పిల్లలు వదిలేయండి, భార్య భర్తలు వదిలేయండి, అండ్ అమ్మ నాన్న వదిలేసి బిజినెస్ లో నిమగ్నం అయిపోతే అనట్లేదు. మనకి ఎవరికి రాశారు చూడు నెక్స్ట్ లైన్ లో. నెక్స్ట్
ఏం రాశారంటే ఇట్ షుడ్ బి, ఇట్ షుడ్ నాట్ బి, ఉండేది పర్వాలేదు. ఇది బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేదిలో ఉండారో వాళ్ళకి ఇది ఉండకూడదు. ఎందుకంటే ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాం కదా. నిన్న మీ చిన్నారావు గురుజీ ఎయిర్పోర్ట్ లో దిగి కార్లో వస్తూ వస్తూ, గురుజీ థ్యాంక్ యూ గురుజీ, మీకు ఇంత టీం ఉండి ఇంతమంది డైమండ్ ఉండి మాలాంటి చిన్న టీంకి టైం ఇచ్చారు అంటే నేనేం చెప్పానంటే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో వెళ్ళాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలంటే మనం అది చూడట్లేదు ఎవరు ఏ టీం అని, ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గత 12 సంవత్సరాలుగా వారానికి 2 లక్షలు వస్తుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందా ఉండదా చెప్పండి? నీ చిన్న చిన్న కోరికలు తీరుతాయి, తీరువో మన ఇంకైతే తీరిపోతాయి కదా. మరి అట్లాంటప్పుడు ఈ ప్రాసెస్ లో ఉండేటప్పుడు ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే ఏం పెద్దగా పొడిచేసామండి, ఫస్ట్ క్లాస్ గా ఏరోప్లేన్ లో వచ్చాము, వచ్చినట్టే కార్ లో బొకేలతో రిసీవ్ చేసుకున్నారు, అక్కడ ఉండే జనమంతా చూస్తున్నారు. దానికంటే మించిన అచీవ్మెంట్ ఏముంటుంది లైఫ్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరోప్లేన్ ఎక్కము, చిన్నారావు గురించి ఎక్కలేదు జన రోజుల్లో. ఫ్లైట్కి వెళ్ళమంటే ఫ్రీగా ట్రైన్లో వెళ్ళిపోయేవాడు. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత కూడా పేరుకు మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏమని అసోసియేటా, అదేమో మనకు తెలియదు, అంత చదువుకోలేదు. వాళ్ళిద్దరూ వాళ్ళే అంతంత పెద్ద చదువులు చదివి కూడా, సారీ నేను ఎవరిని తక్కువగా చెప్పట్లేదు, అంత పెద్ద చదువులు చదివి ఎప్పుడు ఏరోప్లేన్ ఎక్కలేదు, బిజినెస్ లోకి వచ్చి ఎక్కలేదు. వచ్చిన తర్వాత లెక్క మానేయని చెప్పాను నిన్నటి రోజు. 28 ఫ్లైట్లు ఎక్కానంటే ఇక మానే కాదు, నువ్వు లెక్క పెట్టుకుంటా ఉంటే జరగదని చెప్పాను. సో దిగి వస్తుంటే చాలా లేచి బొకేలు వేస్తుంటే ఎయిర్పోర్ట్ లో ఉండే వాళ్ళందరూ చూస్తే దానికి మించిన సక్సెస్ ఏముంది లైఫ్ లో చెప్పండి మనకి. అంటే వచ్చి రాగానే ఫస్ట్ క్లాస్ కారులో, కొత్త కారులో, మనోళ్ళు కారు కొంటారు, ఆటో డ్రైవర్ కారు కొనేసాడు ఇక్కడ స్వామిదాస్. ఇక్కడ కూడా ఉంటారు తర్వాత చెప్తానులే, వేసుకున్నారు రైట్. కొత్త కార్లు బయట 2 ఉంటాయి, ఈ రోజు కొన్నవి. రవి సార్ అండ్ శ్రీనివాసరావు సార్ 2 కార్లు బయట ఉన్నాయన్నమాట. కొత్త కార్లు ఇప్పుడే కొనుక్కొచ్చి బయట నిలబెట్టారు. కేక్ కట్, దీనికంటే అదృష్టం దొరుకుతుందా నాకు? ఎవరో కారు కొంటే కేక్ కట్ చేయడం పెద్ద వర్క్, ఇదేమన్నా ఫ్లైట్ లో రావడం వర్కా? కారులో కూర్చొని వచ్చి 5 స్టార్ హోటల్లో స్టే చేయడం వర్కా? అక్కడ తినడం వర్కా? ఇక్కడికి వచ్చి ఇన్ని పూలు స్నానం చేపించేశారు, పూల స్థానము, వర్షం కురిపించేశారు. నిజం చెప్పండి, ఇదేమైనా వర్కా? బట్ స్టార్టింగ్ లో చేయాల్సిన పని చేశాను. మీలాగానే మీటింగ్ లో కూర్చున్నాను, ఈ బిజినెస్ నాది అనుకున్నాను, నా అప్లైన్ కాదు ఇది. మేబీ నా అప్లైన్ తీసుకొచ్చి వదిలేశాడేమో ఇక్కడ, నిజంగా నా అప్లైన్ అదే చేశాడు, నన్ను తీసుకొచ్చి వదిలేశాడు కొద్ది రోజుల తర్వాత. ఇట్లాంటి మీటింగ్ ఒక్కడు కూడా చూపించలేదు నాకు. అయినా కూడా ఈ బిజినెస్ లో క్రౌన్ అంబాసిడర్ అయ్యగలిగారు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఈ బిజినెస్ లో పవర్ ఉందని అర్థమైపోయింది. ఒకసారి దారి చూపించాడు, ఇది మార్గం అని. ఒకరు పోతే ఇంకొకరు పట్టుకున్నాను, అప్లైన్ పట్టుకొని ఈ రోజు ఇక్కడి వరకు వచ్చాము. ఇదేమైనా పెద్ద వర్కా? దట్ మీన్స్ బ్యాలెన్స్డ్ లైఫ్. బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే ఇప్పుడు చెప్పండి, ప్రతి పనిలోనే ఎంజాయ్ చేస్తున్నామా లేదా? మనకైతే బిజినెస్ లో ఉండబట్టే మన వాళ్ళు ఫారిన్ వెళ్ళి వచ్చారు. ఇప్పుడే 30 మంది బ్యాంకాక్ వెళ్ళి వచ్చారు మీ టీం వాళ్ళు ఇక్కడ నుంచి. అంతకుముందు 40 మంది వచ్చారు, 70 మంది విదేశీ యాత్రలు చేసుకొని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ టీం నుంచి 70 మంది, ఈ టీం నుంచి 70 మంది విదేశీ యాత్రలు. వీళ్ళు స్విట్జర్లాండ్, ప్యారిస్, చిన్న పిల్లలు అయిపోయారు. ఇప్పుడే హనీమూన్ వచ్చినట్లు టర్కీ వచ్చారు, స్విట్జర్లాండ్ వచ్చారు, ప్యారిస్ వచ్చారు. మీ చిన్నారావు సార్ సేఫ్ షాప్ రేకుండా ఉంటే ఇవన్నీ ఎక్కడ ఉంటే చెప్పండి. సో దీంట్లో ఎందుకు ఎంజాయ్ రాదు చెప్పండి మనకి? పనిలోనే లవ్ యువర్ వర్క్ అంటాం కదా, మనం జాబ్ లో అది చెయ్యం. మనం చేయబోతే ఎవరికి పట్టదు. జాబ్ లాగా చేస్తాం. ఇది నా బిజినెస్ అనుకుంటే 50,000 రూపాయలు పెట్టి చిన్న దుకాణం ఓపెన్ చేస్తే కూడా రాత్రి పగలు దుకాణంలో ఉంటాం. కస్టమర్తో అంత ప్రేమగా మాట్లాడతాం బిజినెస్ నడవాలని. ఈ బిజినెస్ కూడా మీదే, మర్చిపోకండి. బట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చిన్నదే కాబట్టి మనకు ఆ ఫీలింగ్ రావట్లేదు. పెట్టింది 10,000, 15,000, 20,000 కదా. నా మర్సిడీస్ రేట్ ఎంతో తెలుసా? 1,500,000 కాదు, 7,500,000 రూపాయలే, 7,500 రూపాయలే. 7,500 కదా నేను పెట్టింది మనకైతే. సో ప్లీజ్ మనోళ్ళు బ్యాలెన్స్డ్ లైఫ్ చక్కర్లో బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలి కదా. బ్యాలెన్స్డ్ లైఫ్ పోతే అందుకోసం అంటారు సేఫ్ షాప్ షుడ్ నాట్ బి లైక్ ఏ హాబీ. మనోళ్ళకి కొంతమంది హాబీ అలవాట్లు అయిపోతాయి. అప్పుడప్పుడు వారానికి 3 రోజులు సేఫ్ జాబ్ చేస్తాను. నో, ప్రతిరోజు జాబ్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఇంటికి వచ్చిన తర్వాత అయినా కొద్దిసేపులైనా సేఫ్ షాప్ నా బిజినెస్ అనుకొని మీరు చేయగలిగితే డైమండ్ అవుతారు.
ఫుల్ టైం చేయండి అని అనట్లేదు కదా, ఫుల్ టైం చేయండి. మనోళ్ళు ఏమంటారంటే సార్ సేఫ్ జాబ్ ఆఫీస్ ఏంటి, ల్యాప్టాప్ కి నా కోడ్ షూట్ హ్యాంగ్ చేసుకొని వెళ్ళడానికి కోడ్ షూట్ ఉంటుంది. విలేజ్కి వెళ్ళినా సరే ఒక సీట్ నా సేఫ్ షాప్ ఐడి కోసమే ఉంటుంది. ఇంటికి వెళ్తున్నాను అన్ని వదిలేయడం కాదు కదా. సో అక్కడ కూడా మీటింగ్లు ఉంటే అక్కడ కూడా అటెండ్ చేస్తాం. దట్ మీన్స్ అది బ్యాలెన్సింగ్ లైఫ్ అంటే. మనోళ్ళు ఏమనుకుంటారంటే లేదండి నేను మొత్తం దిగితే మొత్తం ఇదే చేస్తాను, నేను ఫ్యామిలీని వదిలేస్తాను. ఎవరు చెప్తున్నారు? ఫ్యామిలీని చూడొచ్చు. మనం ఎస్పెషల్లీ ఆర్థిక స్వాతంత్రం కావాలి మనందరికి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దేనిపైన చేయి పెడితే అది నాకు కావాలి, ఆ రేంజ్కి ఎదగాలని అనుకుంటే సేఫ్ షాప్ లో పాసిబులే, 100% పాసిబులే. కులము మతము ఏరియాలు అడగట్లేదు ఇక్కడ, మీ ఎడ్యుకేషన్ అడగట్లేదు, మీరు లేడీస్ జెంట్స్ అని అడగట్లేదు. బట్ ఒకటే మిమ్మల్ని అడుగుతున్నది, చేస్తున్న బిజినెస్ చేస్తున్నంతసేపు సీరియస్ గా చేయండి. ఈ బిజినెస్ నాది అనుకో చేయండి. చేయగలుగుతారా? ఈ షుడ్ బి లైక్ యువర్ పార్ట్ ఆఫ్ లైఫ్. వచ్చినప్పటి నుంచి ఎంతమంది శ్వాస తీసుకుంటున్నారు? ఉండాలి. అందరూ బతుకున్నారంటే అందరూ తీసుకున్నట్టే. ఈ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందా లేదా? ఉదయం ఎంతమంది బ్రష్ చేశారు? నేను చేయలేదా? నేను అక్కడ హోటల్లో నేను చేయలేదా? రవి సార్ వాళ్ళ ఫ్రెండ్ చేశారు లేదా? మరి చేద్దాం లేదు. అచ్చా అక్కడ మునిగిపోయారు, ఎక్కడో లోకంలో మునిగి. బ్రష్ చేశారు కదా అందరూ? బ్రష్ చేయకపోయింటే లెఫ్ట్ ఉండే సీటు రైట్ ఉండే సీటు ఖాళీ అయిపోయింటాయి ఇప్పటికే, అంతే కదా? బ్రష్ చేయకపోతే మీరు ఫ్రీగా కూర్చోవచ్చు. మీరు ఫ్రీగా కూర్చోలేదు అని అంటే స్మెల్ పోవట్లేదు లెఫ్ట్ రైట్ కంటే మీరు బ్రష్ చేశారని లెక్క. నేను ఇది క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చిన్నప్పుడు బ్రష్ చేశామా? దీంట్లో చాలా మంది పిల్లలు ఉంటారు బ్రష్ చేయకుండా వచ్చింటారు, తప్పు చెప్పింటారు, వాళ్ళ అమ్మకి చేసేసారు మమ్మీని అంటారు. మనం కూడా చిన్నపిల్లలు అప్పుడు చేసిందే కదా మనకైతే. ఇప్పుడు అలవాటు అయిపోయిందా లేదా మనకైతే? ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్. భోజనం చేయడం పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అది ఇంట్లో శవం ఉంటే కూడా రాత్రికి భోజనం చేయాలి, లేకుంటే మనము శవం అయిపోతాం. నిజమా? అలవాటు అయిపోయింది. స్నానం చేయడాలు, బ్రష్ చేయడాలు ఇవి అలవాటు అయిపోయిందా లేదా? శ్వాస తీసుకోవడం సేమ్. అట్లనే సేఫ్ షాప్ లో ఇంత పెద్ద లైఫ్ ఉండాలని మీకు అనిపిస్తే, కల్లారా మీరు చూస్తుంటే మీ లీడర్స్ ని, ఇది మన బిజినెస్ లైఫ్ లో పార్ట్ అయిపోవాలి, కానీ ఒక అలవాటు హ్యాపీ లాగా చేయకండి. ఈ రోజు నుంచి ఏమంటారు? చేస్తారు ఆ విధంగా పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా? నెక్స్ట్ కొత్తగా జాయినింగ్ లీడరు ఒక ఎంటీ కప్ లాగా వస్తేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. మనోళ్ళు మొత్తం నింపుకొస్తారు. ఉంటుంది, ఎగో ఉంటుంది, తెలిసినా తెలియకపోయినా కూడా తెలిసినట్లు ప్రవర్తించే రకం. అంటే ప్లాన్ చెప్తుంటే కాలపైన కాలేసుకొని నాకు అన్ని తెలుసునే మాదిరిగా ఉండడం ఉండని, నో ప్రాబ్లం. బట్ న్యూ జాయినింగ్ అనే వాళ్ళు ఒక ఎంటీ కప్ లాగా ఉంటేనే అప్పుడు ఏమైనా లోపల మైండ్ లోకి వెళ్తాయన్నమాట. క్రియేట్ ఏ థాట్ ఫర్ జస్ట్ చెక్ విత్ ఇన్ 48 hours బై రెఫరెన్స్ 2 people. మనం ఈ రోజు నుంచి ఒక అలవాటు తీసుకొని చిన్నారావు గారు మీ నెట్వర్క్ లో జాయిన్ అయిన 48 గంటల లోపల చెక్ ఎలిజిబుల్ చేయించాలి ప్రతి లీడర్ కి. చేయించగలుగుతారా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఎంతమంది అయితే మీ బిజినెస్ వదిలేసి వెళ్ళిపోయారో మేజర్ కారణం చెక్ రాక ముందునే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక్కసారి చెక్ వస్తే అది 1000 రూపాయల చెక్క, 5900 రూపాయల చెక్క, డజంట్ మ్యాటర్. ఒకసారి చెక్ వచ్చిందంటే ఆ మనిషికి కన్ఫర్మ్ అయిపోతుంది సేఫ్ షాప్ లో పవర్ ఉంది, నాలో పవర్ ఉందని అర్థమైపోతాడు. మొదటి చెక్ రాకుండానే వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి మనం 90% ఎవరైతే వదిలేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళకి ఈ కారణం అయితే దాన్ని ఏదో పూర్తి చేసేద్దాం మనం. వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర ఉండే లీస్ట్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసి మొదటి చెక్ ఇప్పించగలిగితే 2 రోజుల లోపల, ఇది 2 రెఫరెన్స్ చేసి 2 చెక్ ఇప్పించగలిగితే మనం సక్సెస్ అయినట్లే. ఇట్ షుడ్ బి ఏ మంత్ర, కల్చర్, సక్సెస్ ఫార్ములా, కీ పాయింట్. ఒక కీ ఫార్ములా అయిపోవాలి మనకి, ఒక మంత్ర. మనం ఇంట్లోకి వెళ్లే ముందు చెప్పులు బయట వదిలేసి వెళ్తాం కదా, సేమ్ అట్లనే అలవాటు అయిపోయింది మన అందరికీ కదా. సేమ్ ఇది కూడా జాయిన్ అయిన 2 రోజుల్లో నా టీంలోకి వచ్చాడంటే చెక్ ఎలిజిబుల్ చేపిస్తాను. చెక్ ఎలిజిబుల్ చేపిస్తే మనం వాళ్ళ వెనకాల పడడం కాదు, వాళ్ళే మన వెనకాల పడిపోతారనమాట. నాకు ఇంకా పెద్ద చెక్ కావాలని. రైట్, ప్రిపేర్ డ్రీమ్ లిస్ట్. డ్రీమ్ కూడా కావాలి, డ్రీమ్ లిస్ట్ కావాలి. ఇంతవరకు జీవితంలో వాళ్ళు ఎవరు అడిగినారు మీకు ఏం కావాలి, లైఫ్ ఏం సాధించాలనుకోరు? ఎవరిని అడిగారా? మీరు చెప్పండి. సేఫ్ షాప్ రావడానికి ముందు ఎవరిని అడిగారా మిమ్మల్ని? నువ్వు ఏ కారులో తిరగాలి, ఎట్లాంటి ఇంట్లో ఉండాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎవరిని అడిగారా? అడిగితే నవ్వింటారు మనల్ని చూసి.
బట్ ఇక్కడ సేమ్ షాప్ లో ఒక అన్నోన్ పర్సన్, ముక్కు ముఖం తెలియని ఒక అప్లైన్ లీడర్ మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాడు, కారు ఎప్పుడు కొంటారు, ఇల్లు ఎప్పుడు కొంటారు, ఫారిన్ ఎప్పుడు వెళ్తారు, మీ పిల్లలు మంచి స్కూల్ ఎప్పుడు జాయిన్ చేపిస్తారు? నిజమా కదా? డ్రీమ్ లిస్ట్ కూడా మనం చేయించాల్సి వస్తుంది. నెక్స్ట్ నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేయించాలి. ట్రైనింగ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మన కప్పుని ఖాళీ చేసుకుందాం. కప్ ఖాళీ చేసి వస్తాం. ప్రతిరోజు ఎప్పుడైతే ఉదయాన్ని స్టార్ట్ చేస్తారో, ఈ రోజుని స్టార్ట్ చేస్తారో, నాకు ఇంకా తెలుసుకోవాలి, ఎప్పుడైతే కప్పు ఫుల్ అయిపోయి ఉంటాడో మనం అప్పుడు నేర్చుకునే మూడ్లో కూర్చోం. ఇక్కడ కూర్చున్నా కూడా టైం పాస్ మూడ్ లో ఉంటాం. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అందుకోసం అంటారు, అండ్ మనకందరికి ఒక కారణం ఉండాలి. ఇఫ్ ద డ్రీమ్ ఈస్ బిగ్ ఎనఫ్ ద ఫ్యాక్ట్స్ డోంట్ కౌంట్. నిజంగా వాళ్ళు డ్రీమర్స్ అయి ఉంటే, ఎవరైతే ఈ రోజు మీటింగ్ రావడానికి మిస్ అయ్యారో వాళ్ళు మిస్ అయ్యిండ్రు. కారణం ఉండాలి వాళ్ళకి. డ్రీమ్ పెద్దదైతే బయట ఫ్యాక్ట్స్ పనిచేయవు. నేను ఈ మధ్యనే గోవా విజిట్ చేస్తుంటే, గోవాలో ఒక లేడీ ఉంది, సమీక్ష అనే ఒక ఆమె, రైట్? ఆమె లాస్ట్ దిశలోనే తెలిసింది. డ్రీమ్ అడుగుతుంటే ఆమె చెప్పింది ఒక మాట, ఈరోజు వీడియో చూపించాను చూడండి, దానికి ఈక్వల్ ఆమె సూట్ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయాడు. ఎట్లా చనిపోయాడంటే, కరోనా సెకండ్ వేవ్ అటాక్ అయింది, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. ఆమె వాళ్ళ రిలేషన్ అందరికి ఫోన్ చేస్తే, ఒకసారి ఎప్పుడైతే అర్థమైపోయిందో వాళ్ళ హస్బెండ్ కి కరోనా వచ్చిందని ఫోన్ తీయడం మానేశారు. డబ్బులు అడుగుతారు, మమ్మల్ని రమ్మంటారు అనే బాధతో. ఇద్దరు చిన్న పిల్లలు, ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. పక్కింటోళ్ళు డోర్లు క్లోజ్ చేసి పడేశారు, దగ్గరికి రానివ్వట్లేదు ఎవరిని. మనం కూడా ఆ పని చేసింటాం. కరోనా సెకండ్ వేవ్ లో ఎప్పుడు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో తెలియదు అని చెప్పి అంబులెన్స్ కాల్ చేస్తే 108 రావట్లేదు, బిజీ. అన్ని కేసులు ఉన్నాయి, కరోనా కేసులు. అండ్ ఎప్పుడో ఫోన్ చేస్తే 8 గంటల నుంచి ఆయన శ్వాస తీసుకోలేకుండా బాధపడుతుంటే, రాత్రి 12 గంటలకు అంబులెన్స్ వచ్చింది. కష్టం పైన తల్లి బిడ్డలు ఇద్దరు కలిపి వాళ్ళ హస్బెండ్ ని అంబులెన్స్ లో ఎక్కిసి కొంచెం దూరం పోగానే, కామన్ సెన్స్ ఇంత మాత్రం ఉండదు, చిన్నారావు దూకుతాడని చెప్పి ఆ చేతులు పట్టుకోవడం కూడా క్లాస్ కొట్టాలన్నా. నాకు అర్థం కాని విషయం ఏమంటే, 20,000, 30,000, 50,000, ₹1,00,000 వచ్చే దాన్ని పార్ట్ టైం చేసుకుంటూ సేఫ్ షాప్ ని, దాన్ని ఫుల్ టైం చేసుకుని సేఫ్ షాప్ ని నేను కూడా పార్ట్ టైం లో చేశాను. 6 నెలలు చేశాను. నాకు ఒకటి అర్థమైపోయింది, ఎందుకంటే బిజినెస్ నాదే అనుకున్నాను. ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఈ బిజినెస్ నాది అనుకుంటే నేను టైం ఇవ్వాలి టీమ్ కి. అప్లైన్ కి నాలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు, అప్లైన్ వచ్చి చూసుకోలేడు కదా టీమ్ ని. సో నేను తయారైతేనే అప్లైన్ కూడా నా దగ్గరకు వస్తాడని అర్థమైపోయి 6 నెలలు ఏ ఆదాయం లేదు. కొంతమంది పలనేరులు వచ్చారు, వీళ్ళు చూసింటారు. ఏ ఆదాయం సోర్సెస్ లేకుంటే కూడా మా ఇంటి దగ్గర నేను ఫుల్ టైం అయిపోయాను, అన్ని వదిలేసుకున్నాను. వదిలేసుకొని బిజినెస్ చేశాను. అండ్ లక్కీలీ కాదు, అప్లైన్ కూడా ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వస్తాడు. గురూజీ వికాస్ మాగురుజీ అక్కడి నుంచి వచ్చేసాడు. అక్కడికి నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను. బెంగళూరులో కూర్చొని పని చేస్తుంటే వికాస్ మాగురుజీ నా దగ్గరకు వచ్చి కూర్చోడు. ఫస్ట్ టైం నన్నే చెప్పించాడు వికాస్ మాగురుజీ. వారానికి 2 లక్షలు తీపించుకున్నాడు. ఆ తర్వాత నాకే ఇప్పించాడు. కారు, ఇల్లు, ఫారిన్ ట్రిప్స్ ప్రతి ఒక్కటి ఇప్పించాడు. సో మనం పనిచేయడం స్టార్ట్ చేస్తే అప్లైన్ కులాలు, మతాలు, ఏరియాలు, లేడీస్, జెంట్స్ అనేది కాకుండా మీరు ఎక్కడ ఏ కార్నర్లో కూర్చోంటే కూడా తయారు చేసి పడేస్తాడు. గిరిధర్ ప్రసాద్ గారు కూర్చున్నాడు. ఆయన సొంత ఊరా, పుట్టింది తెలంగాణలో, నెట్వర్క్ తయారు చేశాడు. అక్కడ వెళ్ళి, ఎక్కడ తెలుసు, కర్ణాటక. అక్కడి నుంచి వదిలి వేరే సిటీ బిల్డ్ చేయడానికి వెళ్తే ఏడుస్తున్నారు అక్కడ ఉండే మనుషులు. గురుజీ గిరిధర్ ప్రసాద్ గురుజీ పంపకండి ఇక్కడి నుంచి. అంత అఫెక్షన్ అయిపోయింది మనుషుల మధ్యన, అంత అఫెక్షన్ అయిపోయింది. మాకు లైఫ్ ఇచ్చాడు, మా నుంచి వెళ్ళదు భయ్య, వాళ్ళు కూడా 2 రోజులకు తీసుకోవాలి కదా అని చెప్పి వదలాల్సి వస్తుంది. మనుషులకి సొంత ఊరోడైతే తాగుబోతోళ్ళు ఉన్నారు కొంతమంది. టీం మధ్యన వెళ్ళరు. వెళ్తుంటే వాళ్ళు చెడగొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. డబ్బులు తిరిగి కొంతమంది టీం చెడగొడతారు. బట్ ఊరోడు కాదా, కులమోడా, మతమోడా, ఏరియా కూడా మ్యాటర్ కాదు. దూరమైన వ్యక్తి వచ్చి నాకు అన్ని హెల్ప్ చేస్తున్నారు అంటే వాళ్ళే నా వాళ్ళు. ఏమంటారు మీరు? సో వికాస్ గురించి నా దగ్గరకు వచ్చి ఆ విధంగా హెల్ప్ చేశాడు. కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి. ఎలాగైతే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక
మనము బేస్మెంట్ వేస్తాం కదా, అట్లనే మన బిజినెస్ కి లెవెల్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడు రెడీ అయిపోదాం. అందుకోసమే మీ ముఖాలు ఎలాగుంటే నాకేముంది, ఎట్లయినా కూర్చోండి, నాకు అవసరం. అయినా కూడా ఎందుకు అడుగుతున్నానంటే, మనం ఇంత సీరియస్గా ఇట్లా ఫేస్లు పెట్టుకొని కూర్చోంటే మనం కొన్ని మాటలు వెళ్ళవు లోపలికి, అవునా కదా మనకంటే. ఇప్పుడు కూడా వాళ్ళు ఫేస్ మారట్లేదు అంటే వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళ బాడీ ఉంది ఇక్కడ, వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంది. మీరు చెప్పండి, నేను వింటున్నాను లేని కూర్చున్నారు అన్నమాట కొంతమంది. రైట్, అట్లా కాకుండా మనం ఈ లెవెల్ మళ్ళీ మళ్ళీ రాదు మనకి. ఈ లెవెల్లో ఎంత నేర్చుకోవాలో అంత నేర్చేసుకుంటే మంచిది. చాలా మందికి అప్పుడప్పుడు ఫీలింగ్ అయి ఉంటుంది, నేను కన్నా చదవాల్సిన టైంలో బాగా చదివింటే ఏమై ఉండొచ్చు, కలెక్టర్ అయి ఉండొచ్చు, దూరం అది, అట్లీస్ట్ ఒక టీచర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు, ఆర్మీలోకి వెళ్ళి ఉండొచ్చు, పోలీస్ అయి ఉండొచ్చు, అంతే కదా. మీరు ఇప్పుడు అనుకుంటే ఆ 10th క్లాస్ రోజులు మార్చేయగలుగుతారేమి? లేరు కదా. ఫీల్ అయ్యే తప్పించి వేరే ఏం చేయలేము. అప్పుడు కన్నా నేను చదివింటే మా డాడీ కొడతా ఉండనని, మా మమ్మీ కొడతా ఉండరు. అప్పుడు కన్నా బాగా చదివింటే నేను కూడా జాబ్ చేసుకుంటాను, ఇంత పని మేస్త్రి పని చేయాల్సిన అవసరం లేదు నాకు అని అనుకుంటాం. బట్ ఈ రోజు వచ్చి మార్చలేము మనం. సేమ్ షాప్లో కూడా కొంతమంది ఈరోజు ఏడుస్తున్నారు. ఆ టైంలో మా అప్లైన వెనకబడి మీటింగ్ పిలుస్తూ ఉండే, ట్రైనింగ్ పిలుస్తూ ఉండే, ఫోన్ చేస్తూ ఉంటే కూడా నేను అటెండ్ చేసేవాడు కాదు, దరిద్రుడిని నేను. అట్లా కదా అనుకోవాలి. ఇంకా అప్పుడు కదా ఫోన్ అటెండ్ చేసి నేను మీటింగ్లు అటెండ్ చేసి ఉంటే నాతో పాటుగా స్టార్ట్ చేసిన వ్యక్తి ఆడి BMW మర్సిడీస్ లో తిరుగుతున్నాడు, వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళతో స్టార్ట్ అయిన వ్యక్తి ఆటో డ్రైవర్ కారు కొన్నాడు, శ్రీనివాసరావు గారు రవి సార్ కారు కొన్నారు, వీళ్ళందరూ కారు కొన్నారు. ఇంకా బుక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి వచ్చింది నాకు కూడా వచ్చింటారు కదా. బట్ ఆ రోజుల్లో నేను సీరియస్ గా తీసుకోలేదు. పిల్లలు కాబట్టి సీరియస్ గా తీసుకోకపోయినా చదివే టైంలో మనం అందరూ పెద్దలే కదా ఇక్కడ ఉండేది. అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ బిజినెస్ నాది అనుకొని మీ అప్లైన ఒక టీచర్ లాగా ట్రీట్ చేసుకొని ఆయనతో పాటు కలిసి నడిస్తే బాగుంటుంది. ఏమంటారు? నెక్స్ట్ అండ్ కోర్ ట్రైనింగ్ మనం అంతా తీసుకుంటాము. మనకి కోర్ కావాలనుకుంటే ఆ 11 పాయింట్స్ మనం అందరూ చూసింటాము. ఆ 11 పాయింట్స్ ఫాలో చేయాలి. బ్యాక్ వెళ్ళండి. అండ్ మనం ఎంత గ్రేట్ కంపెనీ, బ్యాక్ రివర్స్ వెళ్ళండి, రివర్స్. రైట్, మన గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ కి 5 మంది డైరెక్టర్లు అండ్ 5 మంది డైరెక్టర్లు. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఆ ఎస్కేప్ ఆ కార్నర్లో చూడండి, ఆ కార్నర్లో బ్యాక్ వెళ్ళండి. కొట్టండి ఎస్కేప్, కొట్టండి ఫస్ట్. బ్యాక్ వెళ్తారండి, పైకి వెళ్ళండి. మన 5 డైరెక్టర్స్ ఉన్నారు. నేను ఎందుకు మన కంపెనీ గ్రేట్ అని చెప్తున్నాను, కాకిపిల్ల కాకిపోద్దు. ఒక 5 నిమిషాలు నడపచ్చు ఇంకా బిజినెస్ ట్రైనింగ్ 5 నిమిషాలు నడిపించచ్చా? లేక కొంతమంది వాళ్ళ ముఖంతోనే చెప్పేస్తున్నారు, ఇంకా ఆపేయండి చాలు, ఎనర్జీ అయిపోయింది, బ్యాటరీ అయిపోయిందా? బ్యాటరీ ఛార్జ్ అయిపోవాలి, ఫుల్ అయిపోవాలి బ్యాటరీ. మీరు ఛార్జింగ్ లో పెట్టింటే, ఛార్జింగ్ లో నుంచి తీసేసింటే డిష్ అయిపోయింది, డౌటే లేదు దీంట్లో. ఎవరికైతే ఎనర్జీ తగ్గుతా ఉందో వాళ్ళు ఛార్జర్ లో పెట్టలేదు, ప్లగ్ ఇన్ అవ్వలేదు ట్రైనింగ్ తో. ఎవరైతే ప్లగ్ ఇన్ అయ్యారో వాళ్ళకి బ్యాటరీ ఫుల్ అవుతా ఉంది. ఇంత పవర్ ఉంది బిజినెస్ లో, ఇంత చెక్కులు వస్తాయి, నేను కూడా చేయాలని అనుకుంటున్నారు. కొంతమంది ఇట్లా రోగం వచ్చింది కూడా ఇలా ఉంటుంది, చిన్న రోగం ఇట్లా పడిపోయింటారు. రోగం వచ్చింది కూడా ఏం చేస్తారు? ఇమీడియట్ గా అలా చేసి పడేది, లేకుంటే పోతారు రైట్. ఇమీడియట్ గా కోసేయాలి, అవునా కదా? అట్లా కొంతమంది అట్లా కూర్చున్నారు అన్నమాట. నో ప్రాబ్లం, అనకూడదు అట్లా. బట్ ఇది అలవాటు కదా మనందరికీ, నో ప్రాబ్లం. అట్లే ఉండేది మనం కూడా. నేను కూడా అట్లా కూర్చొని నాకు నిద్ర వస్తుంది, అందుకే నేను ఇక్కడ లేచి వచ్చేసింది. అది చాలా డేంజరస్ సీట్లు అవి. ఈ సీట్లు చాలా డేంజరస్ అవి. ఎక్కువసేపు అక్కడ కూర్చోకండి, ఇక్కడికి రండి. బట్ డైమండ్ అవుతానే కదా గురించి అని అనకండి. డైమండ్ అయిన అవసరం లేదు. గ్రూప్ మీటింగ్ గురించి మాట్లాడేవా? బాధ్యత తీసుకొని కోర్ లీడర్ అని అనుకుంటే మీరు 5 మంది టీం ఉంటే కూడా 5 మందిని కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేయండి. బాబు పాస్పోర్ట్లు తయారు చేద్దాం, ఇదేదో టార్గెట్ ఉంది కదా, ఆ టార్గెట్ గెలుస్తాం, ఈసారి లండన్ వెళ్దాం ఫ్రీగా, గోవాకి వెళ్ళడానికి పనికిరాని ప్లానింగ్లు చేస్తాం, పనులు తాగడానికి, ఇక్కడ వీరు తాగడానికి, అంతే కదా? కాలేజ్ పిల్లలు మమ్మీ డాడీకి తప్పు చెప్పి మరి డబ్బు తీసుకొని వెళ్తారు. సేఫ్ షాప్ లో కష్టపడి పనిచేసి లండన్ ఫ్రీగా వెళ్ళి రావచ్చు కదా. గోవా కంటే ఎన్నో రెట్లు మంచిగా ఉండే బ్యాంకాక్ వెళ్ళి రావచ్చు కదా ఫ్రీగా. కాలేజ్ పిల్లల గురించి మాట్లాడుతున్నాను. IPL ఆడుతున్నారు, వచ్చేటప్పుడు చూసాం క్రికెట్.
ఐపీఎల్ పంప వాళ్ళ అమ్మ నాన్న కూడా రికమెండ్ చేస్తారు, నా కొడుకు ఐపీఎల్లో రోజు విరాట్ కోహ్లీ అయిపోడా 20 కోట్లు మా ఇంటికి తీసుకురావడానికి. అటు ఉంటే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి? 11 వేకెన్సీలు. ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఇండియా టీంలో? 140 కోట్లలో నుంచి ఒకటిగా 11 మందిగా తయారు చేయడానికి మీరు వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ తయారైపోతారు. బట్ సేఫ్ షాప్ లో అన్లిమిటెడ్ డైమండ్ వేకెన్సీలు ఉన్నాయి. రెండోది, అక్కడ రికమెండేషన్లు ఎవడైనా మంచి స్కోర్ చేస్తే తొక్కేస్తారు, అక్కడ రాజకీయాలు నడుస్తాయి. బట్ ఇక్కడ సేఫ్ షాప్ లో మీరు ఏ కారణంలో కూర్చొని బిజినెస్ చేసినా మీరు పర్ఫార్మెన్స్ చేస్తే అక్కడికి వచ్చేస్తాడు అబ్బాయిని మేము హెల్ప్ చేయడం కోసం. అట్లాంటి వాళ్ళే కావాలి. ఎందుకంటే విన్ విన్ సిచ్యువేషన్ కదా. మన గ్రేట్ కాకి పిల్ల కాకి గుద్దని చెప్పాను. ప్రతి ఒక్కరు వాళ్ళ కంపెనీని గొప్పగా పొగుడుకుంటారు. పొగుడుకోనండి. ఒక కారణంతో పొగడాలా వద్ద ఒకే ఒక కారణంతో తేల్చేస్తాను. ఉన్నాయి మనలాగా మంచి కంపెనీలు ఇంకా ఉన్నాయి మార్కెట్లో. కొంతమంది డైరెక్టర్ల పని ఏం తెలుసా? ఏ కంపెనీ వాళ్ళు అయితే మంచిగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు లాగేసుకోవడం, ఆశ చూపడం. ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు కదా ఇక్కడ అధికారంలో. ఎవరైతే పార్టీలకు వచ్చారో ఇక్కడ నుంచి ఇక్కడ జంప్, రేపొద్దున అది పోయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ జంప్. రాజకీయాల్లో లాగా కొంతమంది బిజినెస్ లో కూడా వేరు వేరు లీడర్ యూట్యూబర్స్ పట్టుకొని వచ్చి వాళ్ళ కంపెనీలో పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది కంపెనీ డైరెక్టర్లు. మన సేఫ్ షాప్ లో టీంలో ఉంటూ కంపెనీలో ఉంటూ అట్లాంటి పనులు చేస్తే వాళ్ళని టర్మినేట్ చేసి పంపించేయండి, ఇంటికి పంపించేయండి. సేఫ్ షాప్ కంపెనీకే టాప్ లీడర్లు ఇద్దరు, అక్షుబిల్లా దీపక్ బిల్లా. కంపెనీకే టాప్ లీడర్స్. ఒకరోజు డైరెక్టర్ పక్కన కూర్చునే వాళ్ళు. సొంతంగా కంపెనీ పెట్టి కంపెనీలు మారిన వెంటనే ఐడి టర్మినేట్ కాళ్ళు పట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చి, ఎందుకంటే ఆ కంపెనీ మూత పడిపోయింది. ఒకే మాట చెప్పాడు డైరెక్టర్, బాబు నువ్వు నా తమ్ముడు లాంటోడు, అన్న లాంటోడు, డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకో, మళ్ళీ నిన్ను కంపెనీలకు తీసుకోవడం అసాధ్యం. ఎందుకంటే నా టీంకి కోట్ల మంది ప్రజలకు నేనేం జవాబు ఇవ్వాలి? ఏం మెసేజ్ ఇస్తున్నాడు మిగతా టీంకి? మీరు కూడా అట్లనే క్రాస్ లైనింగ్ చేసుకోండి. మన డైరెక్టర్లు అంత మంచి డైరెక్టర్లు ఈరోజు మనకు అడగకనే 8 లక్షల పేమెంట్ ని 1వ తేదీ చూస్తారు. ఆగస్టు 1 నుంచి 18 లక్షలు చేస్తారు. థ్యాంక్ యూ. ఇంకా ఎన్నో ఉన్నాయి. డైరెక్టర్ గురించి చెప్తూ వెళ్తే అంత టైం ఉంది. మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వస్తాం. ఈ రోజు ప్రతి స్కూల్ కాలేజ్ సిలబస్ తయారైపోయింది. అండ్ 14 డిసెంబర్ స్టార్ట్ అయింది. 2001లో రిజిస్టర్డ్ అయింది మన కంపెనీ. న్యూఢిల్లీ జనక్పూరిలో మెయిన్ ఆఫీస్ ఉంది. మొత్తం ఇండియా మొత్తం ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. అండ్ మన వెబ్సైట్ www.safeshopindia.com. ఇది మన కంపెనీ డీటెయిల్. అండ్ మన మొబైల్లో ప్రతి ఒక్కరి మొబైల్లో కొన్ని అప్లికేషన్లు ఉంటాయి కదా. ఏమేమి అప్లికేషన్లు ఉంటాయి? ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ పే, స్నాప్చాట్, ఫోన్పే, ఏంటంటే ఉంటాయి. ట్విట్టర్లో అవి ఉంటాయి కదా. జీవితాలు నాశనం చేసుకోవడానికి ఇన్ని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారే. జీవితం బాగుపడి ఒక అప్లికేషన్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి? సేఫ్ షాప్ అంతే కదా. మరి జీవితాలు నాశనం, పిల్లల జీవితాలు నాశనం చేయడానికి కూడా మళ్ళీ స్మార్ట్ ఫోన్లు కొని ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ట్విట్టర్లు పెట్టుకుంటున్నామే. సో అట్లాంటప్పుడు ఒక గేమ్లు ఆడడానికి కూడా మరి అదే కదా జీవితాలు నాశనం అయింది. మొబైల్ కొనిస్తే పిల్లలకి అదే కదా. అట్లాంటప్పుడు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి, సేఫ్ షాప్. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంది అండ్ మన iOS ఆపిల్ లో కూడా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో ఎన్ని ఆఫర్లు ఉన్నాయి, టార్గెట్ ఎట్లా గెలవచ్చు ఇది చూడొచ్చు కదా. రైట్. సో ఇన్ ద సేఫ్ షాప్ మనకి ఏమేమి ఇస్తాదంటే, సేఫ్ షాప్ బాస్ ఆర్ లాస్ట్ 2 స్లైడ్లు నడిపిస్తాను, ఆ తర్వాత బ్రేక్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది ఫేసులు మరీ ఇదిగా పెట్టేస్తున్నారు. రైట్. సేఫ్ షాప్ లేదు, నేను ఊరికి జోక్ అంటున్నాను, మిమ్మల్ని తక్కువగా అంచనా అయ్యింది. అంత పవర్ఫుల్. మహేంద్ర సింగ్ ధోని మీరందరూ వాళ్ళు. అండ్ జెంట్స్ మహేంద్ర సింగ్ ధోని, లేడీస్ శృతి హాసన్. అదేం సినిమా అది? రేసు గుర్రం. అందరూ బాగా తెలుస్తుంది. నేనేం చెప్పబోతున్నాను ముందుగా పలికెట్టేశారు. శృతి హాసన్లు అట్లా ఆమె ఏడవదు, నవ్వదు, లోపలే నవ్వుతారంట, లోపలే ఏడుస్తారంట. అట్లా మనం ఫేస్ ఎట్లున్నా కూడా లోపల మాత్రం చాలా బాగుంది ఆపర్చునిటీ. సేఫ్ షాపు ఈరోజు వదలని అనుకుంటున్నారు అనుకుంటా. బట్ మధ్య మధ్యలో గుర్తు చేయాలి కదా, లేకపోతే మన వాళ్ళు కూర్చొని ఎక్కడికో బ్యాంకాక్ వెళ్ళిపోతారు. కావాలంటే మైండ్ మొత్తం బ్యాంకాక్ వెళ్ళిపోతారు. సేఫ్ షాప్ మనకి ఏమిస్తుంది అంటే బాస్ ఆర్ లాస్ట్ చెప్తారా? నిజమా? మీ బాస్ మీరు ఎంతమంది లవ్ చేస్తారు? ఎంతమంది ఇష్టపడతారు? లవ్ అంటే అలవ్ కాదు. ఎంతమంది ఇష్టపడతారు మీ బాస్?
వీళ్ళు చేతులు ఎత్తారంటే పక్కనే కూర్చోన్నాడే వాళ్ళు బాస్. ఇక్కడ సేఫ్ షాప్ కదా జాబ్లో బాస్ అంటే ఇష్టమా? రాక్షసుడు ఆయన కనిపిస్తే ఇంకా ఆయన పోలేదని అనుకుంటాం మనం. నిజమా? శాలరీ కోసమనో ఏదో ప్రమోషన్ కోసమనో హలో హాయ్ సార్ అంటుంటాం తప్పించి. బట్ సేఫ్ షాప్ లో బాసే లేదు. IBOs ఏంటి? హలో IBOs ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్. నిజమా? మీరందరూ హ్యాపీనా? బాస్ లేనందుకు హ్యాపీనా? సంతోషపడకండి. ఒక బాస్ అనేవాడు ఉండాలి. బాస్ లేకుంటే చాలా డేంజరస్. అది గాలిపటం లాంటిది. అది ఎటైనా పోవచ్చు. ఒక పర్సన్ ని ఒక బాస్ లాగా నియమించుకోండి, చెప్పి పెట్టేయండి. ఫుల్ పర్మిషన్ ఇచ్చేయండి ఒక వ్యక్తికి లైఫ్ లో, సేఫ్ షాప్ లైఫ్ లో. నేనేమన్నా మిస్టేక్ చేస్తే ప్లీజ్ నన్ను కరెక్షన్ చేయండి. ఒకసారి ఒక వ్యక్తికి ఇంత అధికారం మీరు ఇచ్చేశారంటే రేపు పొద్దున ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా ఆయన మిమ్మల్ని డైమండ్ చేపించేవారు పొద్దు. ఇది ఒకసారి ఏమైందంటే, ఒక ఆవు గడ్డి మేస్తూ 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 అడవిలోకి వెళ్ళిపోయింది. తెలియలేదు మంచిగా గడ్డి ఉందని అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ సింహం ఒకటి గర్జిస్తుంది. చూసేది సింహం చూడగానే భయపడి పరిగెడుతూ ఒక నీళ్ళ ఇదిలాగా కనిపిస్తే బురదలోకి వెళ్ళి ఇరుక్కునేస్తుంది. ఆవు కష్టంగా ఒక 10 అడుగులు ముందుకేస్తుంది, మధ్యలోకి వెళ్ళిపోతుంది, ఇరుక్కునేసింది. అది నీళ్ళు అనుకొని సింహం కూడా వెనక వస్తుంది, నీళ్ళకి దూకేసింది. అది మంచి బురద ఉండే ఏరియా. అది కూడా 10 అడుగులు ముందుకేస్తే అది బాగా ఇరుక్కునేసింది. ఈ సింహానికి ఆవుకి మధ్యన 10 అడుగులు గ్యాప్ ఉంది. ఇది కదలలేకుండా పోతుంది, సింహము కదలలేకుండా పోతుంది, రెండు ఇరుక్కుని. ఆ టైంలో సింహానికి ఏమో ఎట్లా ఒకటి పట్టుకొని తినేస్తారని ఒక ఆశ. బట్ ఆవు మాత్రం హ్యాపీగా నవ్వుతా ఉంది. ఈ సింహం చూసి అడుగుతుంది, ఎందుకు ఆఖరి నవ్వుతున్నావా నువ్వు అడుగుతుంది. నేను ఆఖరి నవ్వట్లేదు, నేను ఇరుక్కున్నా నువ్వు ఇరుక్కున్నావు, ఇద్దరు పోయేవాళ్ళమే. బట్ ఒకటి మాత్రం షూర్, నాకంటూ బాస్ ఉన్నాడు. సాయంత్రం అయ్యేపాటికి ఆ ఇంటికి పోతే ఎదుర్కొంటూ వస్తాడు. నా బాస్ నన్ను తీసుకెళ్తాడు ఇంటికి. నీకెవరన్నా బాస్ ఉన్నారా అంటే, అరే నాకు బాస్ అని, నేనే బాస్ అని, నాకెవరు బాసే లేదు, అడవికే రాజు, నాకెవరన్నా బాస్ ఉంటారా అంటాడు. నీకెవరు రారైతే, నిన్ను వెతకడానికి రారు, నిన్ను ఇంకా బురదలో ఇరుక్కొని చంపడానికి వస్తారు కావాలంటే మనుషులు, నిన్ను రారు ఎవరు. సో ఒక మనిషికి అట్లీస్ట్ ఒక మనిషికి ఇంత అధికారం ఇవ్వండి. ఈ రోజు 15 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నాను. డే 1 నుంచి వికాస్ మా గురించి ఒకసారి నా మెంటర్, నా కోచ్, నా గురువు అని అనుకున్న తర్వాత ఎట్లా మాట్లాడకుండా పోతాం. ఈ రోజు కూడా ఏ పని చెయ్యాలంటే వికాస్ మా గురించి పర్మిషన్ లేకుండా చెయ్యను. ముందు చెప్పి మెప్పు పొందడం కోసం కాదు, ముందైనా వెనకైనా ఒకటే మాట. ఈ రోజు కూడా బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళాలని అంటే, బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళి విలేజ్కి వెళ్ళాలని అనుకుంటే ఈ రోజు కూడా మా గురించి పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళొచ్చు కదా. క్రౌన్ అంబాసిడర్ని 20 లక్షల మంది ఉన్నారు, మర్సిడీస్ ఉంది, కోట్ల రూపాయలు వస్తున్నాయి, వెళ్ళొచ్చు కదా. బట్ నా బాస్ అంత అధికారం ఇచ్చేశాను. నేను ఎంత అధికారం ఇచ్చానో అంత తీసుకున్నాను నా బాధ్యతలు మొత్తం. బయలుదేరుతున్నావు, ఎన్ని గంటలకు బయలుదేరుతున్నావు, డ్రైవరా నువ్వేనా? పగల్లో వెళ్ళు, సాయంత్రం వెళ్ళకు, ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి, మమ్మీ ఎలాగుంది, హెల్తీగా ఉందా లేదా, పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు. ఇది బాధ్యతలు తీసుకుంటాడు గురువు అనే వ్యక్తి. ఈ బిజినెస్ సాధ్యమవుతాడు. బట్ ఇది ఎప్పుడు తీసుకున్నాడు, నా పర్ఫార్మెన్స్ నేను చేసి చూపించాను అండ్ ఎదుటి వ్యక్తి మొత్తం బాధ్యతలు తీసుకున్నాడు అనమాట. ఈ మనిషిని ఎలాగలాగా ఆవులాగా ఎక్కడ తప్పు చేసినా కూడా తీసుకెళ్లి నిల్చోబెట్టేస్తారు ముందుకెళ్ళి. సో బాస్ లెస్ బిజినెస్ ఇది, నో డౌట్. బట్ అయినా కూడా మనం చెప్పనవసరం లేదు నువ్వు నాకు బాస్ అయిపోని. మనం అట్లా వర్క్ చేస్తే ఒక వ్యక్తిని ఒక బాస్ లాగా నియమించుకోవాలి. లాస్ అనేది లేదు ఇక్కడ, ఉందా లాస్ ఏమైనా? లాస్ ఏం లేదు. 7,500 రూపాయలు పెట్టొచ్చు, ఏం లాస్ అయిందండి ఇక్కడ? అట్లాంటి వస్తువులు ఎన్ని కొనేస్తుంటాం రోజు. ఓ మొబైల్ కొంటాం, చెడిపోయిందంటే ఇసిరి పడేసి ఇంకో మొబైల్ కొనుక్కుంటాం. జరుగుతున్నాయి లేవో మనకైతే. బస్ అంత చిన్న బిజినెస్ లో ఇంత లైఫ్ వచ్చింది. ఏక్ బార్ కమ్ జిందగీ పడదామంటే ఒక్కసారి పని చేసేసాము. ఈ రోజు ఎంజాయ్మెంట్ ఫ్రూట్స్ తినడమే జరుగుతూ ఉంది. ఈ రోజు ఒకే ఒకసారి కొన్నాం అంతే బిజినెస్ లో. అండ్ పరివార్కి సచ్చి సంపత్తి చోటుకే జానా, ఒక రియల్ అసెట్ వదిలేసి వెళ్తాం మనం బిజినెస్ లో మన పిల్లలకి. బట్ ఇప్పుడుండే తల్లిదండ్రులు అప్పులు వదిలేసి వెళ్తారు. ఉండే ఇల్లుని అర్థం చేసి 2 కొడుకులకి పంచిపెట్టి వెళ్తారు. బట్ మనమైతే మంచి అసెట్, నాకు 1 ఇంచు భూమి కూడా ఉండేది కాదు బిజినెస్ రావడానికంటే ముందు. ఇక్కడికి వచ్చి నీరబడి 50 ఎకరాల పొలం కొన్నాం ఈ బిజినెస్ లో.
చిన్న గుడిసెళ్ళు ఉండేది మా దగ్గర, గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తూ కాలనీ ఇల్లు వచ్చింది. ఆ తర్వాత బెంగళూరు లాంటి సిటీలో 3 ఇల్లు కొనడం జరిగింది. బిజినెస్ కోట్ల రూపాయల ఫ్యూచర్ ఫండ్లో పెట్టాం. ఫారిన్ ట్రిప్ 28 దేశాలు తిరిగి వచ్చాం. 28 దేశాలు తిరిగి వచ్చాం. ఒక ఊర్లో తిని ఇంకో ఊరికి వెళ్తే మనం గొప్పగా చెప్తాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విజయవాడలో చేసి రాత్రి డిన్నర్ బెంగళూరులో చేసి గొప్పగా చెప్పుకుంటాం మనం. నిన్నైతే మన వాళ్ళు బ్యాంకాక్ లో లంచ్ చేసి చెన్నైలో డిన్నర్ చేశారు. అంత హ్యాపీగా ఉంటారు. మీరు చేయలేదంటే టార్గెట్ గెలవండి, ఈసారి చేయొచ్చు. ఓకే, సో సేఫ్ షాప్ కంపెనీలో ఒకసారి అయితే రోజు 3 పూట్ల భోజనం 3 దేశాల్లో చేశాం. మీరు ప్యారిస్ స్విట్జర్లాండ్ చేశారు. స్విట్జర్లాండ్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తే జర్మనీ బోర్డర్ లో లంచ్ చేసి ప్యారిస్ లో డిన్నర్ చేశారు. 3 దేశాల్లో అట్లాంటివి చాలా ఉంది. ఆస్ట్రియాలో బ్రేక్ఫాస్ట్ చేసి స్లోవేకియా కంట్రీలో లంచ్ చేస్తే రాత్రి డిన్నర్ హంగేరీలో చేశాం. ఫ్రీగా. ఈ దేశాలంటే ఖర్చు, ఒక పైసా ఖర్చు కాకుండా ఒక వీసా ఛార్జెస్ కూడా కంపెనీ పే చేస్తారు. ఈ టార్గెట్ గెలవాలి. మీ దగ్గర ఉన్నది 50 రోజుల టైం ఉంది. మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమే. పిల్లలకు మంచి అసెట్ వదిలేసి వెళ్ళొచ్చు. జిందగీకి హర్ కమీ పూరా కర్నేకే లే. జీవితంలో ఎన్నో డ్రీమ్స్ అలాగనే వదిలేసి వెళ్ళిపోతుంటారు. మన వల్ల కాదు. బట్ జీవితంలో మీరు ఏమైతే ఊహించలేదో దానికంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ముందుకే ఎక్కువ వెళ్ళట్లేదు. సేఫ్ షాప్ ఇంకా ఏమి ఇస్తారంటే, సేఫ్ షాప్ లాట్ ఆఫ్ మనీ మీరు చూసేశారు ఆల్రెడీ, ఇంకా చూపించుకోని అవసరం లేదు. అండ్ మీ లీడర్, సీనియర్ లీడర్ ఎవరైతే రెగ్యులర్ మీటింగ్స్కి వస్తుంటారో వాళ్ళు చూస్తుంటారో 12 సంవత్సరాలుగా కంటిన్యూగా చూపిస్తూనే ఉన్నారు. వారానికి 2 లక్షలు, వారానికి 2 లక్షలు. లాట్ ఆఫ్ టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. ఫ్యామిలీతో క్వాలిటీ టైం ఇవ్వచ్చు. లగ్జరీ లైఫ్ ఉంటుంది. అండ్ ఫారిన్ టూర్స్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకుంటున్నాం. మన కంపెనీ డైరెక్టర్ చెప్పేశాడు, మీరు తిరగడానికి రెడీగా ఉంటే నేను పంపించడానికి రెడీ అంటాం. రైట్, హీరో సెలబ్రిటీ లైఫ్ జీవిస్తాం మనం సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత. అండ్ అది కాకుండా సేఫ్ షాప్ ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్, ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే రేపొద్దున మనం చేసినా చేయకపోయినా డబ్బు వస్తుంది. అట్లాంటి బిజినెస్, అట్లాంటి జాబ్ ఎక్కడుంది జీవితంలో చెప్పండి? ఇంత పెద్ద ఆపర్చునిటీ మీ చేతికి ఇచ్చాడు మీ మెంటర్. ఇప్పటికైనా మీ వయసు, మీ ఎడ్యుకేషన్ వదిలేయండి. లేడీసా జెంట్సా, ఏ ఊరు, ఏ కులం, ఏ మతం వదిలేసి మీ గ్రేట్ మెంటర్, సింగిల్ మెంటర్షిప్ లో నడవడం స్టార్ట్ చేయండి. నేను ఒకటి చెప్తాను, అది చిన్నారావు సరైనా, మిస్టర్ ఏబిసిడి ఎవరైనా సరే, తప్పు చేస్తే తప్పే. అర్థమవుతుందా? తప్పు చేస్తే తప్పేది. కాబట్టి సింగిల్ మెంటర్షిప్ లో, మరి అంత చిన్న పిల్లలే కాదు కదా మనము. ఏది మంచో ఏది చెడో తెలుసా తెలీదా? కాబట్టి తప్పు చేయని వ్యక్తి అంటూ ఉండరు. తప్పు చేయని వ్యక్తి అంటూ ఉండరు. బట్ ఆయన ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడు లేదా, అది మ్యాటర్. అర్థమవుతుందా? కాబట్టి ఒక సింగిల్ మెంటర్షిప్ లో నడవడం స్టార్ట్ చేయండి. ఎవరో వాళ్ళ పేరు కోసం, ప్రతిష్ట కోసం బిజినెస్ చెయ్యట్లేదు. అర్థమవుతుందా? ఎథిక్స్ గా ఒక సింగిల్ మెంటర్ తీసుకొని లైఫ్ టైం వాళ్ళతో నడవండి. 100% గ్యారెంటీ ఇస్తున్నాను. ప్యాసివ్ ఇన్కమ్, మీరు ఫారిన్ వెళ్ళినా, నువ్వు అమెరికాకి వెళ్ళినా, ఒక నెల రోజులు పిల్లల్ని అడ్మిషన్ చేయడానికి ఆస్ట్రేలియాకి వెళ్ళినా, బ్యాంకాక్ లో స్విట్జర్లాండ్ తిరగడానికి వెళ్ళినా కూడా కంటిన్యూ 2 లక్షలు వస్తూనే ఉంటుంది. గ్యారెంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ వాల్యుబుల్ టైం ఇచ్చారు చాలా సేపు నుంచి. అండ్ నాకు తెలుసు చాలా ఓపిక కూర్చున్నారు. అండ్ దీని తర్వాత ఇంకా కొద్దిసేపు ఓపిక చూపించారు. కొంతమందికి కాబట్టి లాస్ట్ మూమెంట్ లో వచ్చే టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. మన వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, ఆర్మీ వాళ్ళకి తెలుసు ఎక్కువగా అటాక్స్ ఎప్పుడు జరుగుతారు? ఏ టైంలో? డ్యూటీ టైంలో. ఎప్పుడు జరుగుతాయి? మార్నింగ్ టైంలోనే. ఎందుకు? రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ ఏం చేస్తూ ఉంటారు ఆ టైంలో? చాయ్ తాగేసి బకెట్ తీసుకొని వెళ్తూ ఉంటారు లండన్కి. అంతే కదా? ఇద్దరు డ్యూటీల్లో ఉంటే ఒక మనిషిని ఏమంటాడంటే, నువ్వు నిలబడు, నేను షేవ్ చేసుకుంటాను. మార్నింగ్ మీటింగ్కి వెళ్ళాలి కదా, ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. అక్కడ కూర్చొని షేవ్ చేసుకుంటా ఉంటాడు. ఇంకో టీ తాగుతూ ఉంటాడు. ఇంకో బకెట్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళిపోయింటాడు. ఇది అక్కడ ఉండొచ్చాం కాబట్టి మాకు తెలుసు. అండ్ ఆ టైంలోనే వస్తాడు శత్రువు, వచ్చి తలని నరికేసి కూడా వెళ్ళిపోతాడు. నైట్ అంతా డ్యూటీ మంచిగా చేసి డ్యూటీ చేంజ్ కావాల్సిన టైంలోనే ప్రాణాలు అర్పించుకునేస్తుంటారు కొంతమంది. కేర్లెస్నెస్. ఈ బిజినెస్ లో కూడా అంతా విన్నాము. లాస్ట్ లో ఏముంది వదిలేసి వెళ్ళిపోతాం. అక్కడే ఉంటుంది అసలైన పాయింట్. పాలు 2 లీటర్ల పాలు వేడి చేయండి. దాంట్లో నుంచి ఎంత వెన్న తయారవుతుంది? 2 లీటర్స్ లో నుంచి ఎంత వెన్న తయారవచ్చు? ఎన్ని గ్రాములు తయారవచ్చు?
అందాజ చెప్పండి, అంత అప్రాక్సిమేట్ 50 గ్రాముల వెన్న తయారవుతుంది. 50 గ్రాముల వెన్నని వేడి చేస్తే ఎంత నెయ్యి తయారవుతుంది? 20 గ్రామ్స్ 15 గ్రాములు తయారవుతుంది. అవునా కదా? చూడండి, 2 లీటర్ పాలలో నుంచి 15-20 గ్రాముల నెయ్యి వచ్చింది. పాలను ఒక రోజు వాడకుండా వదిలేండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏమవుతుంది? చెడిపోతుంది. వెన్నని ఒక రోజు వదిలేండి, అట్లనే అది చెడిపోయే ఛాన్స్ ఉంది. బట్ నెయ్యి అయిన తర్వాత ఎన్ని నెలలు పెట్టినా చెడిపోతుంది. నెయ్యికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. నిజమా కదా? మీరు పాలలాగా ఉండాలన్నా, వెన్నలాగా, మజ్జిగ పెరుగులాగా ఉండాలన్నా, లేకుంటే నెయ్యిలాగా తయారవ్వాలన్నా, లాస్ట్ వరకు ఎవరైతే మిగులుతారో వాళ్ళే నెయ్యి రూపం. అదే క్రీమ్ అనమాట. అర్థమవుతుందా? బిజినెస్ లో అన్ని చేసి లాస్ట్ మూమెంట్ లో వదిలేసి వెళ్ళిపోతుంటారు. అండ్ మీ మధ్యన కొంతమంది కొన్ని స్పెషల్ రికగ్నిషన్స్ ఉన్నాయి. ఆ రికగ్నిషన్ చిన్నారావు గారు ఫాస్ట్ గానే చేస్తారని అనుకుంటా. అండ్ ఆ రికగ్నిషన్ కంప్లీట్ చేస్తారు. ఎవరైతే నెక్స్ట్ రికగ్నిషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కష్టపడి QSCలు ర్యాంకు ఇంకా ఏదో అయ్యారు కాబట్టి వాళ్ళని సన్మానించిన తర్వాత మీ ప్లేస్ మీరు వెళ్ళొచ్చు. లాస్ట్ లో వెళ్తూ కేక్ కటింగ్ ఉంటుంది. అందరికీ దొరకకపోవచ్చేమో, అయినా మీ ట్రై మీరు చేయండి. బట్ ట్రై చేసి వెళ్ళి ఆ వరద బాధితుల్లాగా పడకండి అక్కడ ప్లీజ్. అంతా ఓకే, ఎందుకంటే ఆడ పడితే ఉండేది కూడా ప్లేస్ తక్కువ. చిన్నారావు గారు హాల్ కొంచెం పెద్ద చూడండి నెక్స్ట్ టైం. ఓకే, సో ఆ కేక్ తినేసి వెళ్ళండి వీలుంటే. లేకుంటే వెళ్తూ ఫోటోనా తీసుకెళ్ళిపోండి ఆ కార్తో. 2 ఆటో డ్రైవర్లు కారు కొన్నారంటే, రవి సార్ ఏం చేసేవాళ్ళు మీరు? రవి గారు పెయింట్ వర్క్ చేసే రవి గారు కారు కొన్నాడు ఈరోజు. మీరు తాపీ మేస్త్రీను ప్లస్ ఆటో డ్రైవర్ కూడా కారు కొన్నాడు ఈరోజు. చెప్పండి, రికమెండేషన్ తో వీళ్ళిద్దరు కారు కొనలేదు. సొంత శక్తితో టార్గెట్లు ర్యాంకులు కంప్లీట్ చేసుకుని కార్లు ఉన్నారు. కార్లు బయట ఉన్నాయి. వెళ్తూ ఫోటో తీసుకెళ్ళండి. ఆ ఫోటో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఏ రోజైనా సేమ్ షాప్ వదిలేయాలనుకుంటే ఫోటో చూడండి. ఒక తాపీ మేస్త్రి ఒక పెయింటర్ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను? డైమండ్ అయిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరు గట్టి క్లాపింగ్స్ వచ్చినారు. గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. మీ చేతికి ఇచ్చాడు మీ మెంటర్. ఇప్పటికైనా మీ వయసు, మీ ఎడ్యుకేషన్ వదిలేయండి. లేడీసా జెంట్సా, ఏ ఊరు, ఏ కులం, ఏ మతం వదిలేసి మీ గ్రేట్ మెంటర్, సింగిల్ మెంటర్షిప్ లో నడవడం స్టార్ట్ చేయండి. నేను ఒకటి చెప్తాను, అది చిన్నారావు సరైనా, మిస్టర్ ABCD ఎవరైనా సరే, తప్పు చేస్తే తప్పే. అర్థమవుతుందా? తప్పు చేస్తే తప్పేది. కాబట్టి సింగిల్ మెంటర్షిప్ లో, మరి అంత చిన్న పిల్లలే కాదు కదా మనము. ఏది మంచో ఏది చెడో తెలుసా తెలీదా? కాబట్టి తప్పు చేయని వ్యక్తి అంటూ ఉండరు. బట్ ఆయన ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడు లేదా, అది మ్యాటర్. అర్థమవుతుందా? కాబట్టి ఒక సింగిల్ మెంటర్షిప్ లో నడవడం స్టార్ట్ చేయండి. ఎవరో వాళ్ళ పేరు కోసం, ప్రతిష్ట కోసం బిజినెస్ చెయ్యట్లేదు. అర్థమవుతుందా? ఎథిక్స్ గా ఒక సింగిల్ మెంటర్ తీసుకొని లైఫ్ టైం వాళ్ళతో నడవండి. 100% గ్యారెంటీ ఇస్తున్నాను. ప్యాసివ్ ఇన్కమ్, మీరు ఫారిన్ వెళ్ళినా, నువ్వు అమెరికాకి వెళ్ళినా, ఒక నెల రోజులు పిల్లల్ని అడ్మిషన్ చేయడానికి ఆస్ట్రేలియాకి వెళ్ళినా, బ్యాంకాక్ లో స్విట్జర్లాండ్ తిరగడానికి వెళ్ళినా కూడా కంటిన్యూ 2 లక్షలు వస్తూనే ఉంటుంది. ఇది గ్యారెంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ వాల్యుబుల్ టైం ఇచ్చారు చాలా సేపటి నుంచి. అండ్ నాకు తెలుసు చాలా ఓపిక కూర్చున్నారు. అండ్ దీని తర్వాత ఇంకా కొద్దిసేపు ఓపిక చూపించారు. కొంతమందికి లాస్ట్ మూమెంట్ లో వచ్చే టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. మన వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, ఆర్మీ వాళ్ళకి తెలుసు ఎక్కువగా అటాక్స్ ఎప్పుడు జరుగుతారు? ఏ టైంలో? డ్యూటీ టైంలో. ఎప్పుడు జరుగుతాయి? మార్నింగ్ టైంలోనే. ఎందుకు? రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ అయ్యి ఏం చేస్తూ ఉంటారు ఆ టైంలో? చాయ్ తాగేసి బకెట్ తీసుకొని వెళ్తూ ఉంటారు లండన్కి. అంతే కదా? 2 డ్యూటీల్లో ఉంటే ఒక మనిషిని ఏమంటాడంటే, నువ్వు నిలబడు, నేను షేవ్ చేసుకుంటా. మార్నింగ్ పీటీకి వెళ్ళాలి కదా, ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. అక్కడ కూర్చొని షేవ్ చేసుకుంటా ఉంటాడు. ఇంకో టీ తాగుతూ ఉంటాడు. ఇంకో బకెట్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళిపోయింటాడు. ఇది అక్కడ ఉండొచ్చాం కాబట్టి మాకు తెలుసు. అండ్ ఆ టైంలోనే వస్తాడు శత్రువు, వచ్చి తల నరికేసి కూడా వెళ్ళిపోతాడు. నైట్ అంతా డ్యూటీ మంచిగా చేసి డ్యూటీ చేంజ్ కావాల్సిన టైంలోనే ప్రాణాలు అర్పించుకునేస్తుంటారు కొంతమంది. కేర్లెస్నెస్. ఈ బిజినెస్ లో కూడా అంతా విన్నాము. లాస్ట్ లో ఏముంది వదిలేసి వెళ్ళిపోతాం. అక్కడే ఉంటుంది అసలైన పాయింట్. పాలు 2 లీటర్ల పాలు వేడి చేయండి. దాంట్లో నుంచి ఎంత వెన్న తయారవుతుంది? 2 లీటర్స్ లో నుంచి ఎంత వెన్న తయారవచ్చు? ఎన్ని గ్రాములు తయారవచ్చు? అందాజ చెప్పండి, అంత అప్రాక్సిమేట్. 50 గ్రాముల వెన్న తయారవుతుంది. 50 గ్రాముల వెన్నని వేడి చేస్తే ఎంత నెయ్యి తయారవుతుంది?
20 గ్రామ్స్ 15 గ్రాములు తయారవుతుంది, అవునా కదా? చూడండి, 2 లీటర్ పాలలో నుంచి 15-20 గ్రాముల నెయ్యి వచ్చింది. పాలను ఒక రోజు వాడకుండా వదిలేండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏమవుతుంది? చెడిపోతుంది. వెన్నని ఒక రోజు వదిలేండి, అట్లనే అది చెడిపోయే ఛాన్స్ ఉంది. బట్ నెయ్యి అయిన తర్వాత ఎన్ని నెలలు పెట్టినా చెడిపోతుంది నెయ్యి. నెయ్యికి ఎక్కువ వాల్యూ ఉంటుంది, నిజమా కదా? మీరు పాలలాగా ఉండాలన్నా, వెన్నలాగా, మజ్జిగ, పెరుగులాగా ఉండాలన్నా, లేకుంటే నెయ్యిలాగా తయారవ్వాలన్నా, లాస్ట్ వరకు ఎవరైతే మిగులుతారో వాళ్ళే నెయ్యి రూపం, అదే క్రీమ్ అనమాట. అర్థమవుతుందా? బిజినెస్ లో అన్ని చేసి లాస్ట్ మూమెంట్ లో వదిలేసి వెళ్ళిపోతుంటారు. అండ్ మీ మధ్యన కొంతమంది కొన్ని స్పెషల్ రికగ్నిషన్స్ ఉన్నాయి. ఆ రికగ్నిషన్ చిన్నారావు గారు ఫాస్ట్ గానే చేస్తారని అనుకుంటా. అండ్ ఆ రికగ్నిషన్ కంప్లీట్ చేస్తారు. ఎవరైతే నెక్స్ట్ రికగ్నిషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కష్టపడి QSCలు ర్యాంకు ఇంకా ఏదో అయ్యారు కాబట్టి వాళ్ళని సన్మానించిన తర్వాత మీ ప్లేస్ మీరు వెళ్ళొచ్చు. లాస్ట్ లో వెళ్తూ కేక్ కటింగ్ ఉంటుంది. అందరికీ దొరకకపోవచ్చేమో, అయినా మీ ట్రై మీరు చేయండి. బట్ ట్రై చేసి మీరు వరద బాధితుల్లాగా పడకండి అక్కడ, ప్లీజ్. అంత ఓకే, ఎందుకంటే ఆడ పడితే ఉండేది కూడా ప్లేస్ తక్కువ. చిన్నారావు గారు హాల్ కొంచెం పెద్ద చూడండి నెక్స్ట్ టైం, ఓకే? సో ఆ కేక్ తినేసి వెళ్ళండి వీలుంటే, లేకుంటే వెళ్తూ ఫోటోనా తీసుకెళ్ళిపోండి ఆ కారుతో. 2 ఆటో డ్రైవర్లు కారు కొన్నారంటే, రవి సార్ ఏం చేసేవాళ్ళు మీరు? రవి గారు పెయింట్ వర్క్ చేసే రవి గారు కారు కొన్నాడు ఈరోజు. మీరు తాపీ మేస్త్రీను ప్లస్ ఆటో డ్రైవర్ కూడా కారు కొన్నాడు ఈరోజు. చెప్పండి, రికమెండేషన్తో వీళ్ళిద్దరు కారు కొనలేదు, సొంత శక్తితో టార్గెట్లు ర్యాంకులు కంప్లీట్ చేసుకుని కార్లు ఉన్నారు. కార్లు బయట ఉన్నాయి. వెళ్తూ ఫోటో తీసుకెళ్ళండి. ఆ ఫోటో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఏ రోజైనా సేమ్ షాప్ వదిలేయాలనుకుంటే ఫోటో చూడండి. ఒక తాపీ మేస్త్రి, ఒక పెయింటర్ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను? డైమండ్ అయిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.